అది ఈరోజు మన అంశం ఏంటంటే కృప బోధిస్తుంది అనేది చూడాలి. హల్లెలూయా. కొంచెం సహకరిస్తే త్వరగా మనం ముగించుకొని మన బలారాధన కార్యక్రమం కూడా ఉంది కనుక ఎవరు కూడా నిర్లక్ష్యంగా కూర్చోవద్దు. ఎందుకంటే మీకు బోధిస్తున్నప్పుడు నేర్చుకోండి, అది మీకు మంచిది. సో మనకి అందులో మూలవాక్యం మనం ఏం తీసుకున్నాం? 2 కొరింథీలో 8వ అధ్యాయము 9 చదవండి. 2 కొరింథీ 9:8 త్వరగా అమ్మ చదివి. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు కదా. దేవుడు మన ఎడల సమస్తమైన కృపను విస్తరింపచేయగలడు. సో అందులో మొట్టమొదటిదే కృప మనకి ఏం చేస్తుంది అంటే మనల్ని రక్షిస్తుంది అనేది మనం విన్నాము. అదే రెండోది కృప మనకి ఏం చేస్తట? బోధిస్తుంది. ద గ్రేస్ స్కూల్స్ అస్ అంటే కృప మనకి బోధిస్తుంది. ఏం బోధిస్తుంది, మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా ఒక జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మరి అపోస్తలుడైన పౌలు గారు మరి తీతుకి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ తీతు రాసిన పత్రికలో ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు గారు తీతుకి బోధిస్తున్నాక సందర్భంలో ఇక భాగం అనమాట. చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇప్పుడు మీరు చెప్పండి, తన సొత్తుగా అనండి. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు మనం మొట్టమొదటి యొక్క భాగంలో మనం నేర్చుకునేది ఏంటంటే కృప మనలను రక్షిస్తుంది కదా. కృప మనల్ని రక్షిస్తుంది. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చెప్తారంటే, విశ్వాసము చేత కృప చేతనే మీరు రక్షించబడ్డారు కదా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కృప రక్షించడమే కాదు, కృప బోధిస్తుంది కూడా. అయితే ఇక్కడ ఏం బోధిస్తుందంటే తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే అర్పించుకున్నాడు. కాబట్టి నువ్వు నిజంగా రక్షణ పొందితే, నువ్వు నిజంగా విమోచించబడితే, ఆయన చేత నువ్వు రక్తంలో కడగబడితే, ఎవరితో? యేసు ప్రభు ద్వారా మీరు విమోచించబడి, మీరు విడిపించబడి, మీరు ఆయన రక్తంలో కానీ మీరు కడగబడితే నీవు కొనబడ్డావు అనేదే లెక్క. అవునా? చూడండి, మనం వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ లేకపోతే విక్రయాలు చేస్తున్నప్పుడు, బిజినెస్ డీల్స్ చేస్తున్నప్పుడు, వ్యాపార లావాదేవీల్లో ఇచ్చి పుచ్చుకుంటాం కదా. ఇదివరకు రోజుల్లో మనీ ఉండేది కాదు, డబ్బులు ఉండేవి కాదు. ఇదివరకు రోజుల్లో బార్టర్ సిస్టమ్ అనేవారు అనమాట. అంటే ఇరుగు పొరుగు వారు ఏం చేస్తున్నారు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. నా దగ్గర ఉప్పు ఉంటే నీ దగ్గర నేను పప్పు తీసుకుంటాను, ఇది ఇచ్చి అది తీసుకోవాలన్నమాట. దాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఉప్పు ఇచ్చి మనల్ని కొనుక్కోలేదు, ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు మనల్ని కొనుక్కున్నాడు అంటున్నప్పుడు, మీరు ఏదన్నా ఒక వస్తువును కొనుక్కుంటే అది మీద అయిపోద్ది. అవునా? అది దాని మీద సర్వ అధికారము, హక్కులు మీకే. అది ఏదన్నా కానివ్వండి, ఆ వస్తువు మీ దగ్గరికి వచ్చి మీరు దానికి వెల చెల్లించినప్పుడు దాని మీద సర్వ హక్కులు మీకే ఉంటాయి. అలాగే యేసు ప్రభు వారు కూడా తన స్వరక్తాన్ని, తన స్వరక్తం ఇచ్చి ఏం చేశారట? మనలో కొనుక్కున్నప్పుడు మన మీద సర్వ హక్కులు కూడా దేవునివే. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొను. నిన్ను కాపాడడానికి, నువ్వు పాపంలో శాపంలో మునిగిపోయినప్పుడు, నువ్వు బానిసత్వంలో పాపము చేత సాతానికి అమ్మబడినప్పుడు, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నప్పుడు నీ మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? ఆయనకే. అంటే ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు ఆయన సొత్తు. అందుకే నేను చెప్తున్నాను, ఆయన తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మీకు అర్థమవుతుందా? అంటే మనకి ఇక్కడ తీతుకు చెప్తున్నాడు, ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు బోధిస్తున్నాడు. ఆ బోధన ఏంటంటే ఈ కృప ద్వారా వచ్చే ఒక బోధన. అది మీరు అర్థం చేసుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నారు, మీరు మీ సొత్తు కాదు, మీరు ఎవరి సొత్తు? మీరు దేవుని సొత్తు. అందుకనే కదా 1 కొరింథీ పత్రికలో కొరింథీ సంఘానికి కూడా వివరిస్తూ 6వ అధ్యాయంలో 1 కొరింథీ 6:19-20లో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకము ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి కదా. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ అండి? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన ఏదో ఆషామాషిగా ఏదో చేయలేదు. ఆయన తన ప్రాణాన్నే మీ కొరకు వెచ్చించాడు. ప్రాణం అంటే, రక్తం అంటే ప్రాణమే కదా లేవి కాండం ప్రకారంగా. కాబట్టి ప్రాణం అంటే రక్తమే అన్నమాట. దానికి ప్రాణాధారం అంటే అది రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే మీకు మంచి పనిచేసే అవయవాలు ఉన్నప్పటికీ కూడా, మంచి ఫంక్షనాలిటీ ఉంటున్నప్పటికీ కూడా, అవన్నీ పనిచేయాలంటే మీకు రక్త సరఫరా అవసరం. బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, బ్లడ్ కావాలి. అది ప్రతి ఆర్గాన్కి కూడా ఏమిస్తాడు? బూస్టప్ ఇస్తుంది. సో చూడండి, బ్లడ్ తక్కువ ఉందనుకోండి, ఏమంటారట దాన్ని? ఎనిమియా అంటారు. సో వారు చాలా వీక్గా ఉంటారు. ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నా, లేకపోతే రక్తహీనత ఉన్నా వారు ఊరికనే కళ్ళు తిరుగుతుంటాయి, వారు బలహీనంగా ఉంటారు, ఏది గట్టిగా పట్టుకోలేరు, పని చేయలేరు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో రక్తము అంతటికి కూడా సరఫరా అవ్వాలి, తమ పాలల్లో ఉండాలి. కనుక ఇక్కడ అలాంటి రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కూడా మన కొరకు చిందించి తన్ను తానే అర్పించుకున్నాడు. ఎందుకంటే తన్ను మేము సొత్తుగా మిమ్మల్ని చేసుకోవడానికి మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆయన వశము మీరు అయిపోయారు కాబట్టి. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకు గుర్తు చేస్తాను ఒక వాక్య భాగాన్ని. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదివితే నాకు చాలా ఇష్టం. అది ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా దుఃఖమే వస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కదండి. మనం ఇంకనూ పాపముగా ఉంటున్నప్పుడు, ఇంకా పాపులుగానే ఉన్నాం. మనం మారుతామో లేదో మనకి పెద్దగా అవగాహన లేదు. ఏమో మారచ్చు, మారకపోవచ్చు కూడా. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశారంటే, సరే నీ కొరకు నేను ఐ డై ఫర్ యూ, అంతే. ఆయన మన కొరకు చనిపోయాడట, అంతే ఒకసారిగా. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, తన్ను తానే అర్పించుకున్నాడు నిన్ను బ్రతికించడానికి. ఆ మాటలే ఈ తీతుకు చెప్తున్నాడు. ఏంటంటే తన్ను తానే అప్పగించుకున్నాడు మిమ్మల్ని సొత్తుగా చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ మీరు ఆలోచించండి. కాబట్టి ఇక్కడ చివరిలో చూస్తే ఏంటంట, ఆయన విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ యొక్క పూర్ణ దేహముతో ఆయనను మహిమపరచుడి. మీకున్న సమస్త వాటితోని, మీ దేహం అంతటితోని కూడా ఆయన ఏం చేయాలట? మహిమపరచాలి. చాలామంది ఇక్కడ మీరు ఆలోచించండి, ఆయన చెబుతున్నాడు అలాగా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ పూర్ణ దేహముతో ఆయనను మహిమపరచాలట. చాలామంది కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి ప్లే చేయడానికి నాకు అంత తీరిక సమయం లేదు కనుక నేను చేయట్లేదు. కానీ అన్నీ బాగున్నప్పటికీ కూడా, ఆరోగ్యవంతులుగా ఉంటున్నప్పటికీ ఎన్నిసార్లు మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు? రోజంతా దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే మీకు అవకాశం ఉన్న ఆ కొద్ది టైంలో మాత్రమే చేస్తున్నారా? అవకాశం ఉంటున్నప్పుడు చేయడం కాదు, అవకాశము చేసుకొని చేయడం గొప్ప. అది ఇంపార్టెంట్. కొన్ని వీడియోస్ చూస్తే ఒక అతను తను పడుకోవడానికి వెళ్తూ బెడ్రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఏం చేస్తాడట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చూస్తే ఇందులో పెద్ద విషయం ఏముందని చూస్తే, ఆ ప్రార్థన అయిపోయినాక ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మంచం మీద కూర్చొని ఆ 2 కాళ్ళకి స్క్రూలు ఉంటే స్క్రూలు 2 తీస్తే 2 కాళ్ళు పక్కన పెట్టాడు. అంటే 2 కాళ్ళు లేవు ఆయనకి, అవిటివాడు. ఆ ఆర్టిఫిషియల్ లెగ్స్తో ఏం చేశారట? మోకరించడానికి ఆ కాళ్ళు వాడి ప్రార్థన అయిపోయిన తర్వాత 2 కాళ్ళు ఓపెన్ చేసి పక్కకు పెట్టాడు. అంటే వారికి ఉన్న ఒక భక్తి. అవకాశం సరిగ్గా లేదు. మనకు అదే అంటున్నాను, మనకు అన్నీ బాగుంటాయి కానీ మనం మోకరించడానికి కూడా. ఎంతమంది ఇక్కడ చర్చ్లో మోకరించి ప్రార్థన చేస్తున్నారు? ఏదో వచ్చినప్పుడు కాదు, నిలువు మోకాలేసి ఎంతమంది ప్రార్థన చేయగలరు, ఎంతసేపు చేయగలరు, ఎంతసేపు చేస్తున్నారు? ఎవరు చేయడానికి ఇష్టపడరు. ఏముందిలేండి, ఎలా చేసినా దేవుడు వింటాడు, అంతే. అదొక మీ యొక్క ఇదైపోయింది. దేవుడు అంటే ఏమీ కాదు. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి యొక్క పందాలు, ఇలాంటి పద్ధతుల్లో వెళ్తే దానివల్ల మీకు నష్టమే, పెద్దగా ఏమి ఉండదు. ఏదో అప్పితప్పి ఏమన్నా వెళ్తే, అక్కడికి వెళ్తే ఏదన్నా అవ్వాలేమో కానీ, బట్ మామూలుగా కానీ మీకు అక్కడ అత్యున్నతమైన స్థానంలో మాత్రం వెళ్తాను అనుకోకండి, ఈ రీతిలో కొనసాగితే. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మనం ఆయనక రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు.
మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి మనకు పూర్ణ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలట? మహిమపరచాలి. మనం ఎంతగా మనకు దేహాన్ని అంతటి కూడా వాడి ఆయన ఘనపరచగలం, మహిమపరచగలమో ఆ రీతిలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తే అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకా చూడండి, మన ఆస్తిని ఎవరు కాపాడతారో? వాస్తవంగా మీకున్న ఆస్తి ఎవరు కాపాడాలి? ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉందండి, ఆ ఇల్లుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదా, మీ ఇంటి పక్కవాడిదా? మీదేనా? ఏకీవిస్తున్నారా? 100% కదా, అది మీది కదా. అలాంటిది ఇప్పుడు మీ ఆస్తి మీరే కాపాడుకోవాలంటున్నప్పుడు, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు అన్నప్పుడు మిమ్మల్ని కాపాడవలసింది ఎవరు? అది ఎప్పుడు కాపాడతాడు? మీరు ఆయన సొత్తు అయినప్పుడు. అంతేనా? మీకు నచ్చినట్టు మీరు ప్రయత్నం చేసుకొని అలా మీరు ఉంటున్నప్పుడు మిమ్మల్ని కాపాడవలసిన అవసరత ఆయనకి ఏముంది? ఉందా? లేదు కదా. కాబట్టి మీరు సొత్తు అయ్యారో లేదో నాకు తెలియదు, ఆయన అయితే అనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12 వచనం చూద్దాం. ఒకసారి చదవండి అమ్మా. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. చాలమ్మా. ఇక్కడ చూడండి, అతీతుకు చెబుతున్న దాంట్లో 12వ వచనాన్ని మనం అందులో కొన్ని హైలైట్ చేస్తాను నేను. చూడండి, అందులో 2 విషయాలు కనిపిస్తున్నాయి కదా. ఒకటి ఏంటట? ఒకటి భక్తిహీనత, ఇంకోటి దురాశలు. ఇక్కడ మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అంటే ఇలాంటి దరిద్రాన్ని ఏం చేయాలంట? కిక్ ఇట్ అవుట్, విసర్జించు అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఈ యొక్క తీతుకి చెబుతున్నాడు అపోస్తల పౌలు, ఈ కృప ద్వారా మనకి నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే ఈ రెండింటిని విసర్జించండి అంటున్నాడు. ఆ రెండిట్లో మొదటిది భక్తిహీనత. అంటే భక్తిహీనతకి నిర్వచనం ఏంటట? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన క్రియ అయినా అది భక్తిహీనతే. అంటే భక్తిహీనత అంటే దేవుని ఆలోచనలకి తగిన రీతిలో కాకుండా వ్యతిరేక దిశలో మనం ఆలోచిస్తే ఏదైనప్పటికీ కూడా అది భక్తిహీనత, భక్తి లోపం కిందే పరిగణించబడుతుంది. ఇంకా చూడండి, దురాశలంటే ఆశ అవసరానికి మించి స్వార్థపూరితమైన కోరికగా మిగులుతుందట. కనుక ఈ రెండింటిని కూడా ఏం చేయాలట? మీరు విసర్జించాలి అని ఆయన బోధిస్తున్నాడు. ఇది కృప ద్వారా ఆయన చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే మీరు ఆయన సొత్తుగా మారడానికి ఇది అవసరం. ఒకవేళ మీరు సొత్తుగా మారకపోతే మిమ్మల్ని సంరక్షించి కాపాడవలసిన అవసరత ఆయనకి ఎంత మాత్రమూ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మరి సొలొమోను రాసినాక సామెతలు 29:1 మనందరికీ కూడా చాలా సుపరిచితమైన ఒక వాక్య భాగం. ఏంటది? ఏమవుతారట? హఠాత్తుగా నాశనము, మరణము సంభవిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, అలాంటి వారిని దేవుడు సంరక్షిస్తాడా? ఇస్తాడా? 100% వాళ్ళకి ఎలాంటి యొక్క ప్రొటెక్షన్ ఉండదు. ఎందుకంటే వారు వీటిని ఎంత మాత్రము విసర్జించలేనందున వారికే తెలియదు ఎప్పుడు పోతారో. చక్కమని జరిగిపోద్ది అది. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళంతా హల్లెలూయా. అవును కదా. నేను అలాంటి ప్రశ్న వేయకూడదు కదా. వాళ్ళు నిద్రపోతే వాళ్ళు ఎలా చెప్తారు? లెగిసిన తర్వాత చెప్పండి పోనీ. హల్లెలూయా. ఓకే, వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఈ యొక్క 12వ వచనంలో మనం చూస్తే అక్కడ రెండింటిని మనం ఏం చేయాలంటే విసర్జించాలి. ఒకటి భక్తిహీనత, ఇంకొకటి దురాశలు. ఈ రెండింటిని కానీ మనం విసర్జించగలిగితే మనము ఆయన సొత్తు అవ్వడానికి అవకాశం ఉంటుంది అని మనకి కృప బోధిస్తుంది. ఈ విషయాన్ని మనకి తేటగా మనకి చెప్తున్నాడు. కనుక ఇప్పుడు మనం ఇంకా ఆలోచిద్దాం. దేవుడు చెప్తున్నాడు ఇంకా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ భక్తిహీనత అని మాట్లాడుతున్నాను కదా. భక్తిహీనత అన్నప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ చాలామంది ప్రజలు, ఇదంతా కూడా ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచంలో ప్రపంచానికి ఆకర్షితులైపోతున్నారు. ఆ ప్రపంచంలో ఉన్న వాటికి ఆకర్షితులైపోతున్నారు. అది ఏదైనా కానివ్వండి. సో వాటికి నువ్వు ఆకర్షితులు అవుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవునికి ఆకర్షితులు అవ్వవు. అందుకనే ఏ ఒక్కరు కూడా నోబడి కెన్ ఇంప్రెస్ 2 మాస్టర్స్ అట. అది తెలుగులో ఏమంటారు? 2 యజమానుల్ని ఎవరు కూడా దాసుడిగా ఉండలేరు. ఎవరు ఒకరినే మనం చేయగలుగుతాం.
కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మనం లోకానికి ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతామో ఆటోమేటిక్గా మనకు ఫోకస్ అంతా కూడా దేవుని మించి డైవర్ట్ అయిపోద్ది. అదే విధంగా దేవునికి నువ్వు ఆకర్షితులు అవుతున్నప్పుడు లోకానికి వేరుగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. అది భక్తిహీనత. దానికి సంబంధించిన ఒక పిక్చర్ నేను అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేశాను. అలాగే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. కొంచెం కష్టంగా ఉందా? దాని అర్థం ఏంటి? నిజం చెప్పండి, భోజనం చేసే ముందు ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తారు? లేకపోతే భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయక తక్కువని ఎంతమంది మింగేస్తారు? అయ్యో బాబోయ్, అయ్యో నాకే సిగ్గుకుంది ఈ ప్రశ్న అడగడానికి. చేయరా? నచ్చినప్పుడు, అప్పుడు మంచి మూడ్లో ఉన్నప్పుడు కదా, ఆహారం మంచి సువాసన వస్తున్నప్పుడు, చక్కగా ఉల్లాసంగా హృదయం ఉంటున్నప్పుడు అప్పుడు చేయడానికి ప్రయత్నం. కానీ అలా చేయకండి దయచేసి. అక్కడ ఏంటట, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. మనం ఇక్కడ నేను ఎన్నోసార్లు చెప్పాను, మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే సింపుల్గా ఒకటే మాట, ఆయన చిత్తము జరిగించడానికి కదా, ఆయన చిత్తము కదా. ఇప్పుడు ఎవరైతే మత్తయి సువార్త 7:21 కూడా చెప్తాడు కదా, ప్రభువా ప్రభువా పిలిచి ప్రతి ఒక్కడూ పరలోకానికి వెళ్ళడు కానీ ఆయన చిత్తము చొప్పున జరిగించువాడే కదా. మనల్ని సృష్టించిందే ఆయన చిత్తము భూమి మీద మన ద్వారా నెరవేర్చడానికి. ఆ తర్వాత అందులో భాగమే ఇవన్నీ కూడా అవుతాయి కానీ, బట్ అది వదిలేసి ఇవన్నీ చెప్తారు. సరే, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క వాక్య భాగం చూస్తే రైట్, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి అని దేవుని వాక్యం క్లియర్గా వారికి బోధిస్తున్నప్పుడు మనం ఆహారం ఎందుకు తింటాం? శక్తి కొరకు. ఆ శక్తి ద్వారా మనం పని చేసుకోవడానికి, పని చేస్తే జీతం వస్తే మనకి కావాల్సిన అన్నీ కూడా మనం నెరవేర్చుకోవడానికి బాగుంటుంది అనేది అంతవరకే పరిమితి. ఇలా సైకిల్ ఇది అంతే. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరేం చేసినా అనేది ఇక్కడ చూడండి, సమస్తమును అని కూడా అక్కడ పెట్టాడు. ఎస్పెషల్లీ ఈ రెండు ఎందుకు మెన్షన్ చేశారంటే అది నీ యొక్క దినచర్యలో భాగం అది. అవునా? ఇవి ఎవరైనా మానేస్తారా అండి? భోజనం మానేస్తారా? త్రాగడం మానేస్తారా? ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది ఏమైనప్పటికీ తిట్టినా కొట్టినా ఏమన్నా ఎంత బాధలున్నా ఈ రెండు హ్యాండ్ టు హ్యాండ్, ఈ రెండు కూడా అలా జతగా వెళ్ళిపోతూ ఉంటాయి మీ జీవిత విధానంలో కామన్గా. కనుక వీటితో పాటు అయితే చాలామందికి మనకి మనసు ఉల్లాసంగా ఉంటున్నప్పుడు, సంతోషంగా ఉంటున్నప్పుడు, లేకపోతే అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సందర్భంలోనే మనం చేయడానికి ముందుకెళ్తాం కానీ మిగతాది ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు తిన్నా త్రాగినప్పటికీ కూడా సమస్తము కూడా దేవుని మహిమ కొరకు చేయమంటున్నాడు. కాబట్టి మనం అది అలవాటు చేసుకోవాలి. ఇగోండి, వారి ఇరువురు కూడా భోజనం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారట, వారు ఆలోచన విధానంలో దేవుని మహిమపరచడానికి వారు ప్రార్థన చేసుకుంటున్నారు. అందుకే మధ్యలో ఒక పిక్చర్ పెట్టా చూడండి, దేవుని మహిమపరుస్తున్నారు అలాగా. కాబట్టి మనము ఆ రీతిలో మనము చేయడానికి మనము ఇష్టపడాలి. ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తున్న భాగమే. దినచర్యలో మనము అనేక విషయాలు మనం చేస్తూ ఉంటాం కానీ దేవుని మహిమపరిచే విషయంలో కానీ, లేకపోతే మనం ఆయన సొత్తు కాబట్టి ఆయనకి తగిన రీతిలో మనం నడుచుకోవాలి అనేది ఎవరు కూడా ఆలోచించరు. కానీ ఇవన్నీ కూడా కృప మనకి బోధిస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ బోధనకు లోబడినప్పుడు మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే మనం ఉంటున్నది ఎక్కడ ఉంటున్నామో కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడ ఉంటున్నాం? మనం ఈ లోకంలో ఉంటున్నాం కదా. ఈ లోకంలో ఏమున్నదో కూడా మనకు తెలుసు. 1 యోహాను 2వ అధ్యాయము 16లో అందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగమే కదా. ఈ 3 కూడా చాలా అందరికీ ఇష్టం. అందులో ఎక్కడో దగ్గర ఉంటారు కూడా, ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దోస్ ఆర్ కంఫర్ట్ జోన్స్ అవన్నీ కూడా కదా. మీకు నచ్చినట్టుగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకు ఏంటంటే మొదటిది ఏమున్నాయి అందులో కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. కాబట్టి ఇది లోకములో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అయితే వాటి గురించి కూడా కొంచెం ఒక విషయాలు ఈజీగా అర్థం అవడం కొరకు చూడండి. ఏంటంటే మొదటిది
దాన్ని ఏంటట, సరదాల పిచ్చట, ఎంటర్టైన్మెంట్స్ అనమాట. వారికి నచ్చినట్టుగా వారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది నేత్రాశ, అంతా కూడా సంపాదన విషయంలో వారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా చూసిందల్లా కొనేయాలా, చూసిందల్లా కావాలి నాకు. నేత్రాశ, ఆ కన్నులకి ఒక హద్దు ఉండదు, అన్నీ కావాలనుకుంటాయి. ఇంకా జీవపు డంబము, ఇది ఏంటి, పేరు ప్రఖ్యాతలు పిచ్చి. మూడు ఆ రీతిలో మనం అర్థం చేసుకుంటే గుర్తుంటాయి. మూడు పిచ్చులు అవి ఏంటట, సరదాల పిచ్చి, సంపదల పిచ్చి, పేరు ప్రఖ్యాతల పిచ్చి. వీటి కొరకు ఖచ్చితంగా ఏంటట ప్రతి ఒక్కరు కూడా పోరాడుతూ ఉంటారు, అందులో ఉండడానికి ఇష్టపడతారు, బయటికి రావడానికి కూడా వారు ఇష్టపడరు. అయితే ఈ మూడింటిని కూడా ఒక దైవజనుడు ఏమన్నారట, కన్య, కనకం, కీర్తి అన్నాడట. కన్య, కనకం, కీర్తి, ఆల్ ట్రిపుల్ కే ఇవన్నీ కూడా. కాబట్టి ఈ మూడిట్లో ఖచ్చితంగా ఎవరన్నా సరే ఎక్కడో దగ్గర వారు ఇరుక్కొని ఉంటారు. కాబట్టి వాటి నుంచి మీరు బయటికి రావడం కొరకు దేవుడు చెప్తున్నాడు. ఇందాక తీతు పత్రిక 2వ అధ్యాయము 12లో మనం చూస్తున్నాం కదా, భక్తిహీనత ఇంకా దురాశలు, వీటిని ఏం చేయమంటున్నాడట, విసర్జించమంటున్నాడు. అప్పుడు మాత్రమే మీరు దేవుని సొత్తుగా అవుతారు అనేది. దేవుని సొత్తుగా అయితేనే దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా మిమ్మల్ని కాపాడవలసింది, మిమ్మల్ని అభివృద్ధి చెందించవలసిన బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఇది మనకి కృప తేటగా మనకి బోధిస్తున్నది. అయితే దేవుని కృప ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఏదైతే విసర్జించమన్నాడో, అయితే ఒకటి విసర్జించినప్పుడు ఒకటి పట్టుకోమని కూడా మరి దేవుని కృప చెప్పాలి కదా. సో వాటిని విసర్జిస్తే మరి వేటిని పట్టుకోవాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. 13లో చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. అందుకే నిన్న అది ఏదైతే మనకి కావాల్సిందో వాటిని నేను హైలైట్ చేశాను అక్కడ. మొదటిది ఏంటట, స్వస్థ బుద్ధితోనూ, ఇంకా నీతితోనూ, రెండోది నీతితోనూ, భక్తితోనూ ఏం చేయాలట, బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుంది? కృప ఏమి విసర్జించమన్నది, ఏమి విసర్జించాలట, దురాశలు, భక్తిహీనతను కృప విసర్జించమన్నది. అయితే వేటిని పట్టుకోవాలంట, స్వస్థ బుద్ధి, నీతి, భక్తి, వీటితో మనం ఏం చేయాలి, బ్రతకవలెను అని కృప మనకి బోధిస్తుంది. అయితే ఏంటి స్వస్థ బుద్ధి అంటే? స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మీ బుద్ధికి స్వస్థత, ఓకే పర్వాలేదు, సరే. దాని యొక్క డెఫినేషన్ కూడా చూద్దాం. మూడింటికి కూడా చూడండి. మొట్టమొదటి చదవండి అమ్మా, చదవండి, మైక్లోనే చదువు. స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన మనస్సు. ఇది ఉన్నవాడు అందరి మధ్యలో ఎలా ఉన్నాడో ఒంటరిగా ఉన్నా అలాగే ఉంటాడు. అంటే వాడి ఒరిజినాలిటీ అన్నమాట. ఒరిజినాలిటీ ఎప్పుడు కూడా ఇట్ విల్ నెవర్ డిఫైల్. ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, స్వస్థ బుద్ధి గలవాడు ఎలా ఉంటాడట, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో, అందరితో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలానే ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో చేంజెస్, అంటే వెరీ ట్రాన్స్పరెన్సీ. స్వస్థ బుద్ధి గలవాడు అలా ఉంటాడట. రెండోది నీతి. నీతి, నీది అయినది ఏది వదులుకోవద్దు, నీది కానిది ఏది నువ్వు కోరుకోవద్దు. ఓకే, ఇది నీతియుక్తంగా ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో వారి గురించి చెప్పబడిన ఒక నిర్వచనం అది. మూడోది భక్తి, దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం, దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం, దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం, దేవుని కొరకు శక్తివంతముగా ఉండడం. ఓకే, ఇది భక్తి విధానంలో ఎవరైతే భక్తిపరులు ఉంటారో ఖచ్చితంగా వారు ఎవరి చేత నడిపించబడతారో, దేవుని చేత నడిపించబడతారు. ఇంకా ఎవరిలో ఆనందిస్తారట, దేవునిలోనే ఆనందిస్తారు. ఎవరి మీద ఆధారపడతారట, దేవుడి మీదే ఆధారపడతారు. చివరిగా దేవుని కొరకు ఎలా ఉంటారట, వారు శక్తివంతముగా కూడా ఉంటారు. భక్తిపరులు ఒక నిర్వచనం ఆ విధంగా అక్కడ చెప్పబడింది. అంటే మనం విసర్జించాల్సింది 12లో మనం చూస్తే భక్తిహీనత, దురాశలు విసర్జించమంటుంది కృప. అయితే వేటిని పట్టుకోమంటుందట, నీతిని, స్వస్థ బుద్ధి, భక్తి, ఈ మూడింటిని కూడా పట్టుకోమంటుందట. ఈ మూడింటిని పట్టుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఏమవుద్దట, నీకు ఆయన సొత్తుగా నువ్వు మారడానికి అవకాశం ఉంటుంది. ఆయన నీ మీద ఒక యజమానిగా ఉంటాడు.
యజమానిగా ఉంటున్నప్పుడు, ఆయన ప్రాపర్టీ అయినప్పుడు ఆయన సంపూర్ణంగా దాన్ని పరిరక్షిస్తాడు, సంరక్షిస్తాడు. అర్థమైందా? మనకి ఏం నేర్పిస్తుందట? కృప ఏం నేర్పిస్తుంది? కృప బోధిస్తుంది. మొదటిది కృప రక్షిస్తుంది. ఎందుకంటే 9:8 మనం చూసాం. 2 కొరింథీ 9:8 ఏంటట? ఒకసారి చదవండి, అది చివరి మాట. 2 కొరింథీ 9:8 అదే మూలవాక్యంలో. ఇవి సబ్ డివిజన్స్ ఇవన్నీ కూడా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు స్వస్థ బుద్ధి సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అది దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆ విస్తరింప చేస్తున్న క్రమంలోనే ఆ కృప మనకి ఈ 3 విధాలుగా విభాగించబడి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఏంటంటే మొట్టమొదటిది కృప మనలను రక్షిస్తుంది, రెండోది బోధిస్తుంది, మరి మూడోది కూడా ఉంది. అది మరి ఇంకొక వారం మనం చూద్దాం. సో కృప మనకి ఏం చేస్తుందట? బోధిస్తుంది. ఏం బోధిస్తుందట? ఇప్పుడు త్వరగా చెప్పండి. ఆప్ట్గా ఉంది అనుకున్నాను. రైట్, సరే. సో ఏం విసర్జించమంటుందట? దురాశలు. ఓకే. సో భక్తిహీనతని, దురాశని మనం విడిచిపెడితే, ఈ మూడింటిని మనం పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆయన సొత్తుగా మనం సంపూర్ణంగా మారిపోతాం. ఎందుకంటే ఆయన ఎప్పుడో మనలను విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయన సొత్తే. కానీ సంపూర్ణంగా మన మీద అధికారపూర్వకంగా మనల్ని రక్షించాలన్నా, కాపాడాలన్నా, ఇంకేదన్నా చేయాలంటే కూడా ఈ మూడింటిని కన్సిడర్ చేస్తాడు దేవుడు. ఈ 3 నీలో చూసినప్పుడే ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో అది చేస్తాడు. నీలో స్వస్థ బుద్ధి లేకపోయినా, లేకపోతే నీతి లేకపోయినా, ఈ భక్తి లేకపోయినా మీరు రక్షించబడిన ఉపయోగం లేని పరిస్థితి. కాబట్టి సో కృప మనకు బోధిస్తున్నప్పుడే దాన్ని మనం గ్రహింపగలిగి మనం దాన్ని గట్టిగా మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, అది మనకు బోధపడితే మనకి బాధ ఉండదు, లేకపోతే మిగిలేది బాధే. కాబట్టి ఇది మాత్రం మనసులో పెట్టుకోండి.